హల్లెలూయా. ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను ప్రతిష్ఠితులైన వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. మనలను మనమే శుద్ధీకరించుకొని మన స్వయం బలమును బట్టి పరిశుద్ధులుగా మార్చుకొనలేము. పరిశుద్ధుడైన ప్రభువే మనలను పరిశుద్ధపరచుచున్నాడు. యేసు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. పాత నిబంధన గ్రంథములో పస్కా గొర్రెపిల్ల పాళెమునకు వెలుపల చంపబడెను, దాని రక్తము ద్వారబంధములపై పూయబడెను. క్రొత్త నిబంధనలో మన కోసం వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే. నా అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడినని విశ్వాసముతో విజ్ఞాపన చేయనప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచును. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దేవుని ఆజ్ఞలకు యథావిధిగా లోబడి నడువుటకు కృప కలుగునుగాక. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితమును పరిశీలించి దిద్దుకొనుము. దేవుని మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను పరిశుద్ధాత్మను పొందుకొనుము. ఆత్మ ద్వారా నడిపింపబడుము. ఆత్మ నిన్ను లోతైన అనుభవంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించి పవిత్రపరచి క్రీస్తు స్వరూపమందు ఎదుగుటకు సహాయము చేయును. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని వాక్యము ద్వారా సెలవిచ్చిన దేవా, త్వరగా రమ్ము యేసయ్యా. నీ పరిశుద్ధులందరికీ నీవు తోడుగా ఉండుమయ్యా. సత్యమును బట్టి నిన్ను ప్రేమించు నీ ప్రియబిడలకు నీ రెక్కల చాటున భద్రపరచి నీ రాజ్యపు పనిని విస్తరింపజేయుము. నీ ప్రజలను ప్రతిష్ఠితులుగా ఉండమని ఆజ్ఞ ఇచ్చావు దేవా. యేసయ్యా, నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచుము. సత్యమును బట్టి సర్వసత్యంలో ప్రతిష్టపరచి నడిపించుము. ఆత్మ ద్వారా పరిశుద్ధత కలిగించే దేవా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నడిపించుము. పవిత్రపరచి క్రీస్తు స్వరూపమందు ఎదుగుటకు సహాయము చేసేదేవా, నీవు త్వరగా రమ్ము దేవా అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.